ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి వివాదంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. డాన్సర్ మాధురి రాథోడ్ కంప్లైంట్ చేశారు. దాడి చేసినటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలంటూ ఆమె కంప్లైంట్ లో పేర్కొన్నారు. ఇక ఈశ్వర్ సాయి భార్య శరణ్య తనను బూతులు తిడుతూ చేయి చేసుకున్నారంటూ ఆరోపించారు. ఆమె పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా పోలీసులకు కంప్లైంట్ చేశారు. తన పరువు తీశారని అకారణంగా దాడి చేశారంటున్నారు మాధురి. ప్రస్తుతం సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. తన ఐఫోన్ ను కూడా దొంగలించారంటూ మాధురి కంప్లైంట్ లో పేర్కొన్నారు. ఇక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు వేములవాడ పోలీసులు. ప్రధానంగా ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి చుట్టూ కూడా ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. మరో కీలకమైనటువంటి మలుపు చోటు చేసుకుంది తాజాగా. ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు ఆరోపణలు ప్రత్యారోపణలతో హాట్ టాపిక్ గా మారినటువంటి అంశం ఇప్పుడు పోలీస్ స్టేషన్ కు చేరింది. డాన్సర్ మాధురి రాథోడ్ వేములవాడ పోలీసులకి ఆశ్రయించి తన పైన దాడి చేసిన వారిపైన ఫిర్యాదు చేసింది. ప్రధానంగా కీలకమైనటువంటి అంశాలను కూడా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పలు సంచలన ఆరోపణలు కూడా చేస్తున్నట్లుగా తెలుస్తున్నాయి. ముఖ్యంగా ఈశ్వర్ సాయి భార్య శరణ్య తనను బూతులు తిడుతూ దాడి చేశారని ఆమె ఆరోపణలు ఇచ్చినట్లుగా సమాచారం. అకారణంగా తన పైన దాడి చేసి తన పరువుకు భంగం కలిగించారంటూ కూడా మాధురి పోలీసులకు వివరిస్తున్నారు. దీంతో పాటుగా నన్ను అనవసరంగా కొట్టారంటూ ఆమె కంప్లైంట్ లో పేర్కొన్నారు. నా పైన దాడి చేసిన వారిపైన చర్యలు తీసుకోవాలని ఈశ్వర్ సాయి భార్య శరణ్య తనను బూతులు తిడుతూ అకారణంగా దాడి చేసిందని, తన పైన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ కూడా ఆమె ఆరోపించారు. తన వీడియోలు చిత్రీకరించడమే కాకుండా తన ఐఫోన్ ను కూడా దొంగలించారని ఆమె పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నారు. నా ఫోన్ చోరీ చేసి ఆ వీడియోలను వైరల్ చేస్తున్నారంటూ కూడా ఆమె కీలకమైనటువంటి కామెంట్ చేస్తున్నారు. నా పైన దాడి చేసిన వారిపైన చర్యలు తీసుకోవాలంటూ ఈ నెల 19న రెడ్డి భవన్ లో ఈశ్వర్ సాయి భార్య శరణ్య తనను అసభ్య పదజాలంతో అసభ్యకరమైనటువంటి భాషను దూషిస్తూ దాడి చేశారంటూ కూడా ఆరోపణలు గుప్పిస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. అయితే తన పరువుకు భంగం కలిగించేలాగా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆమె ఆరోపించారు. వీడియోలను రికార్డ్ చేసి వాటిని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో, సోషల్ మీడియాలో వైరల్ గా కామెంట్ చేస్తున్నారని, సో తన పరువు నష్టం కలిగించారంటూ కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు దాదాపు 50,000 విలువైనటువంటి ఐఫోన్ సైతం దొంగలించారంటూ కూడా ఆమె తన యొక్క ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ వివాదంలో ఈశ్వర్ సాయి భార్య శరణ్య పేరు మరోసారి తెర మీదకి వచ్చింది. తనను దుర్భాషలాడడంతో పాటుగా చెయ్యి చేసుకున్నారంటూ మాధురి తాజాగా ఆరోపించడం, ఈ ఘటన ఒక్కసారిగా ఈ కేసులో మరో మలుపు చోటు చేసుకుంది. ప్రధానంగా పోలీసులకు కీలకమైనటువంటి డిమాండ్లు కూడా ఆమె ముందు పెట్టారు. తన పైన జరిగినటువంటి దాడి కారణంగా తాను తీవ్రంగా ఇబ్బంది పడ్డానని, తన గౌరవానికి భంగం కలిగించారంటూ ఆమె పేర్కొన్నాం. సోషల్ మీడియాలో కూడా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ కూడా ఫిర్యాదు చేస్తున్నారు. కేవలం దాడి ఘటనే కాకుండా సోషల్ మీడియాలో తన పైన జరుగుతున్నటువంటి ప్రచారాలపైన కూడా మాధురి పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. తన గురించి తప్పుడు, అదేవిధంగా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్న వారిపైన చర్యలు తీసుకోవాలంటూ ఆమె డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తన ప్రతిష్ట దెబ్బతీసేలా ప్రచారం చేస్తున్నారంటూ ఆమె మండిపడ్డారు. ఇప్పటికే ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ ఈ వ్యవహారం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారి తీసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు మాధురి స్వయంగా పోలీసులను ఆశ్రయించడం ఈ వివాదానికి మరింత ప్రాధాన్యత తెచ్చినట్లయింది. ఇక ఐఫోన్ చోరీ అయిందంటూ మరో ఆరోపణ కూడా చేస్తున్నారు. మాధురి తన ఫిర్యాదులో కీలకమైనటువంటి అంశాన్ని ప్రస్తావించినట్లుగా తెలుస్తున్నాయి. ఘటన సమయంలో తన 50,000 ఖరీదైనటువంటి ఐఫోన్ ను దొంగలించారు. ఆమె కూడా దొంగతనం కేసు పెట్టాలంటూ ఆమె కామెంట్ చేస్తున్నారు. ఐఫోన్ ఎలా మాయమైంది, ఎక్కడికి పోయింది, ఘటన సమయంలో అక్కడ ఎవరున్నారు, ఫోన్ ఎవరినైనా తీసుకెళ్లారా వంటి అంశాలపైన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక ఫోన్ లో వ్యక్తిగత సమాచారం, ఫోటోలు, వీడియోలు లేదా ఇతర కీలకమైనటువంటి డేటా ఉంటే ఈ అంశం దర్యాప్తులో మరింత ప్రాధాన్యత సంతరించుకునేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మాధురి రాథోడ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన వేములవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. ఫిర్యాదుల్లో పేర్కొన్నటువంటి ఆరోపణలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఘటన జరిగినటువంటి ప్రదేశంలో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు, అందుబాటులో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్, ప్రత్యక్ష సాక్షులు, సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టులు, ఈ మొత్తం వ్యవహారం పోలీసులు పరిశీలించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఐఫోన్ చోరీకి సంబంధించిన ఆరోపణలు కూడా వాస్తవాలు నిర్ధారించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. అయితే దర్యాప్తు పూర్తయ్యే వరకు ఫిర్యాదుల్లో ఆరోపణలు ఏదైతే నిర్ధారమైనటువంటి వాస్తవాలుగా పరిగణించేటువంటి అంశంతో పాటుగా మాధురి చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి పోలీసుల విచారణలో వాస్తవాలు కూడా వెలుగులోకి రావాలంటూ కూడా కీలక కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంలో మరోవైపు మాధురి రాథోడ్ తన పైన దాడి జరిగిందని, తన పరువుకు భంగం కలిగించేలాగా ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు. మరోవైపు ఈశ్వర్ సాయి కుటుంబం నుంచి వచ్చిన వారు వాదనలు, ఆరోపణలు కూడా ఈ వివాదంలో ఒక కీలకం అంటూ కూడా ఆమె చేస్తున్నారు. దీంతో అసలు ఘటన ఏంటి, ఎవరిపైన దాడి చేశారు,
ఎందుకు ఈ వివాదం మొదలైంది? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ప్రచారాల్లో అసలు నిజం ఎంత? ఈ మొత్తం అంశాలన్నీ కూడా పోలీసుల ముందు డిఫరెంట్ టాస్క్లుగా కనబడుతున్నాయి. ఇప్పటికే ఆమె పైన నమోదైనటువంటి కేసు మనం చూస్తుంటే ఇప్పుడు మాధురి రాథోడ్ వెళ్లి మళ్ళీ కేసు నమోదు చేయడం. మాధురి రాథోడ్ పైన నిజంగా దాడి జరిగిందా? దాడి జరిగితే అందులో ఎవరు పాల్గొన్నారు? ఈశ్వర్ సాయి భార్య శరణ్య పైన మాధురి చేసినటువంటి ఆరోపణలతో నిజం ఎంత అనేటువంటి రీతిలో కూడా కామెంట్స్ వినబడుతున్నాయి. మాధురి ఐఫోన్ ఎక్కడికి వెళ్ళింది అనేటువంటి అంశం పైన కూడా పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మొత్తం మీద మాధురికి సంబంధించి తాజాగా చేసినటువంటి కంప్లైంట్ పైన పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో మనము వేచి చూడాలి. అదే కొంచెం ఇట్లా అయితే కొంచెం చూసుకొని జనాల దగ్గరని కూడా ఎంత ఎవరైనా సరే స్ట్రాంగ్ గా ఉండండి. ఉమెన్ అనే వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉండడం బెస్ట్. మనం కుమిలిపోతుంటే ఇలాంటి వాళ్ళు చేసుకుంటూ పోతారు. నా అలాంటి అమ్మాయి ఇంకా అమ్మాయి ఇది అవ్వకూడదు. నా హస్బెండ్ విషయానికి వస్తే మాత్రం నేను ఇది ఒక్కటే చెప్పగలుగుతాను, తను అంత బ్యాడ్ పర్సన్ అయితే కాదు. నేను ఏడైతే బట్టి నా మొక్కతో కాపురం చేశాను, తన కోసం నాకు తెలుసు. సో సడన్ గా ఒక అమ్మాయి రావడంతో మారాడు అంటే తను ముందు కూడా సాంగ్స్ చేశాడు. తనేమి ఇది ఫస్ట్ సాంగ్ కాదు కదా, చెప్పాలంటే తనదేమి ఇదేం ఫస్ట్ సాంగ్ కాదు. తను మారాలి అనుకుంటే తను ఫోక్లోకి వచ్చిన తర్వాతే మారచ్చు. ఇంకా చాలా మందితో చాలా సాంగ్స్ చేశాడు, అవునా? అప్పుడు మారండి, ఇప్పుడు ఎందుకు మారాడు? సో ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది కదా ఎవరి హ్యాండ్ ఎట్లా ఉంది అని. వాళ్ళతో మారండి, వీళ్ళతో మారుతున్నారంటే ఎందుకు అంటే ఇప్పుడు వైష్ణవి సోని ఇట్లా చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. అసలు ఎంత క్యూట్, ఎంత మంచి వాళ్ళైతే అసలు ఇలాంటి వాళ్ళు కాదు కదా. ఇప్పుడు అనుకుంటే వీళ్ళందరితో కూడా పెట్టుకోవచ్చు కదా. ఆయనకి 50 సాంగ్స్ పైన ఉంటాయి. సో పెట్టుకోవాలంటే 50 మందితో పెట్టుకోకుండా ఎందుకు అమ్మాయితోటే పెట్టుకుంటాడు? అది మినిమం ఉండాలి కదా, ఆ అమ్మాయికైనా ఉండాలి కదా. అమ్మాయికి అక్క చెల్లి వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఆల్రెడీ దానికి ఫాస్ట్ బ్రేకప్ కూడా అయ్యి ఆమె ఇలా చేయడం పైన నా దగ్గర వీడియోలో అయితే అసలు ఆమెలో పశ్చాత్తాపం లేదు. అయ్యో ఒక బిడ్డ వాళ్ళ మదర్ ఇలా మోసం చేసామని పశ్చాత్తాపమే లేదు ఎవరు.